అందరికీ నమస్తే. నేను మీ లక్కీశ్రీ. ఈ రోజు లవ్లీ ఫిబ్రవరి సారీస్ లో మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి కంట్రోలింగ్ వర్సెస్ కేరింగ్ ఇన్ ఎ రిలేషన్షిప్. రిలేషన్షిప్ లో కంట్రోలింగ్ అంటే ఏంటి, కేరింగ్ అంటే ఏంటి? సో చాలా సార్లు చాలా కపుల్స్ మధ్యలో ఏం జరుగుతూ ఉంటుంది అంటే కొన్ని రిలేషన్షిప్స్ లో ఒక పార్ట్నర్ మరొక పార్ట్నర్ని, ఒక భార్య భర్తని కానీ భర్త భార్యని కానీ వాళ్ళ యాక్షన్స్ ద్వారా కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. కంట్రోలింగ్ అంటే అది కేర్ కింద చూపిస్తూ ఉంటారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఒక భార్యాభర్త ఉన్నారు, లేదంటే అప్పుడే ప్రేమని ఎక్స్ప్రెస్ చేసుకున్న అమ్మాయి అబ్బాయి ఉన్నారు, లవర్స్ ఉన్నారు అనుకోండి. సో వాళ్ళ మధ్యలో ఒక పార్ట్నర్ అబ్బాయి ఆ అమ్మాయికి రెస్ట్రిక్షన్స్ పెట్టచ్చు, భర్త భార్యకి రెస్ట్రిక్షన్స్ పెట్టచ్చు. నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, పలానా పర్సన్తో మాట్లాడద్దు, సో వాళ్ళ ఇంటెన్షన్స్ మంచివి కాదు, నీకు తెలియదు అని చెప్పి వాళ్ళ మీద కేర్ చూపిస్తున్నట్టు నటిస్తూ వాళ్ళకి కొన్ని రెస్ట్రిక్షన్స్ అనేవి పెట్టడం జరుగుతూ ఉంటుంది. సో అవతల పార్ట్నర్కి ఎవరైతే అమ్మాయి ఉంటుందో, లేదా ఒకవేళ అమ్మాయి రెస్ట్రిక్షన్స్ పెడితే అబ్బాయి ఉంటాడో, సో అవతల పార్ట్నర్కి ఎవరి మీద అయితే రెస్ట్రిక్షన్స్ విధించబడుతున్నాయో ఆ రిలేషన్షిప్ స్టార్టింగ్ లో వాళ్ళకి చాలా క్యూట్ గా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. అంటే నా పార్ట్నర్కి, నా భార్యకి కానీ నా భర్తకి కానీ నా మీద ఎంత లవ్ ఎక్కువ ఉంది, అసలు నా గురించి ఎంత ఆలోచిస్తున్నారు అన్నట్టు వాళ్ళు అనుకుంటారు. కొన్ని రోజులకి ఏమవుతుంది అంటే వాళ్ళకి కొంచెం కొంచెంగా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. ఏంటి, నేను ఏం చేద్దాం అనుకుంటున్నా వద్దంటున్నారు, నాకు అన్ని తెలుసు కదా, నాకు ఎందుకు తెలియదా అన్నప్పుడు సో వాళ్ళు ఏం చేస్తుంటారంటే కొంచెం డామినేట్ చేసి నీకేమీ తెలీదు అని వీళ్ళలోనే ఒక సెల్ఫ్ డౌట్ క్రియేట్ చేసి చేస్తూ ఉంటారు అనమాట. అప్పుడు కూడా రెస్ట్రిక్షన్స్ అవి పెడతా ఉంటారు. సో ఇంకొన్ని రోజులకి అవతల పార్ట్నర్కి ఎలా వస్తుందంటే లేదు లేదు ఇది ఇలా ఉంది, నేను ఏదో ఒకటి చేసి తీరాలి, నేను ఎందుకు చేయకూడదు, చేయగలను అని వాళ్ళు చేసేయడానికి ప్రయత్నిస్తే వీళ్ళు వద్దు అన్న పనిని, సో వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ క్యారెక్టర్ అసాసినేట్ చేయడం చేస్తారనమాట. నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు, ఇలా చేయకూడదా, లేదంటే పాజిటివ్ గా మారిపోతారు. నేను నీకోసం ఇంత ఆలోచిస్తున్నాను, ఇన్ని చేస్తున్నాను, నేను చెప్తుంది నీ గురించి కాదా అని చెప్పి. ఆ తర్వాత మళ్ళీ అవతల పార్ట్నర్ మళ్ళీ కాంప్రమైజ్ అవుతారు, మళ్ళీ సర్లే నా మంచి కోసమే చెప్తున్నాడేమో అని చెప్పి అనుకుంటా ఉంటారు. సో అలా ఇంకొన్ని రోజులకి ఏంటి అంటే ఇంకా సరే ఇంకేదైనా కొత్తగా చేద్దాం ట్రై చేస్తారు ఈసారి, సరే ఇప్పటికైనా అర్థం చేసుకుంటారని ఆశిస్తూ ఉంటారు. కానీ అప్పటికి ఏమవుతుందంటే ఏంటంటే ఇంకా వాళ్ళు పవర్ని చూపించి వాళ్ళని కంట్రోల్ చేద్దాం అని చెప్పి ట్రై చేస్తూ ఉంటారు అనమాట. సో వీళ్ళ అల్టిమేట్ ఎయిమ్ అనేది చాలా కంట్రోలింగ్ బిహేవియర్ ఉన్న పార్ట్నర్లో అల్టిమేట్ ఎయిమ్ అనేది ఒకటే, తిను నాకు నేను ఏది చెప్తే అది చేయాలి తప్పించి తిని ఈ విధంగా చేయకూడదు. దానికి కారణం ఏదన్నా అయి ఉండొచ్చు, ఎక్సెస్ లవ్ కూడా అయి ఉండొచ్చు, పాజిటివ్నెస్ కూడా అయి ఉండొచ్చు, మీ మీద విపరీతమైన ప్రేమ కూడా అయి ఉండొచ్చు, లేదంటే మిమ్మల్ని కోల్పోతానేమో అన్న భయం కూడా అవ్వచ్చు. సో వాళ్ళు చుట్టూ చూసిన సమాజం బట్టి వాళ్ళకి అటువంటి ఎక్స్పీరియన్స్ ఏమైనా కలిగి ఉండొచ్చు అనమాట. బట్ యాక్చువల్గా కేరింగ్ రిలేషన్షిప్ లో కేరింగ్ ఉంది అంటే ఏంటంటే వాళ్ళు అవతల పార్ట్నర్ ఎదుగుదల కోసం అనేది కృషి చేయాలి. అంటే వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసి ఫ్రీగా వదిలేమని నేను చెప్పట్లేదు. మంచి చెడు అనేది చెప్పడం వరకు, ఒక చిన్న జాగ్రత్త చెప్పడం అంటే వాళ్ళకి తెలియని విషయాల్లో, ఏ విషయాల్లో ఏ మనిషి కూడా అండి ఏమీ తెలియకుండా ఉండరు. చదువుకున్నప్పటికీ కూడా కొంతమందికి కొన్ని విషయాల్లో నాలెడ్జ్ బాగా ఉంటుంది. అంటే వాళ్ళు ఎదిగిన క్రమంలో వాళ్ళు నేర్చుకున్నవి కానీ, వాళ్ళు చదువుకున్న చదువు వల్ల కానీ, వాళ్ళ చుట్టూ ఉన్న సమాజం వల్ల కానీ చాలా మంది కొన్నట్లో ప్రో కింద ఉంటారు, కొన్నట్లో వాళ్ళకి నాలెడ్జ్ ఉండదు. సో ఒకవేళ మన పార్ట్నర్ కి ఏదన్నా ఒక పర్టికులర్ ఆస్పెక్ట్ లో నాలెడ్జ్ లేదు అనుకోండి, అందులో మనం వాళ్ళకి ఇవ్వగలిగినంత నాలెడ్జ్ ఇచ్చి డెసిషన్ మేకింగ్ తీసుకునేలా మనం చేసి వాళ్ళకి సపోర్ట్ చేస్తే బాగుంటుంది. కానీ సో కంట్రోలింగ్ చేస్తున్నారు, అసలు ఏమీ చేయనివ్వట్లేదు అంటే ఆ పార్ట్నర్ కి మీరు ఏమి చేయడం అనేది ఇష్టం లేదు, ఎప్పుడు వాళ్ళ కంట్రోల్లోనే ఉండాలి, అలాగైతే మీరు వాళ్ళని మిస్ అవ్వకుండా ఉంటారు అనే ఇదనమాట. అంటే సింపుల్. ఇంట్లో మనం ఏదన్నా అంటే నేను ఏ పార్ట్నర్ని ఎవరిని కూడా జంతువులతో పోల్చట్లేదు కానీ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మన ఇంట్లో ఏదైనా ఒక పెట్టని తెచ్చి మనం పెట్టుకున్నాం అనుకోండి, ఆ పెట్ట మన ఇల్లు వదిలి వెళ్ళదు అనుకున్నప్పుడు మేము ఏం చేస్తాం అంటే దానికి చైన్లు అవి ఇంట్లో వేసి కడతాం. ఇంట్లో బయట మామూలుగానే ఫ్రీగా వదిలేస్తాం, ఇంట్లో తిరుగుతూ ఉంటే మనతో పాటు. అది ఒక మంచి పక్షిని ఏదైనా తీసుకొచ్చి పెంచుకుంటున్నారు, అది ఎగిరిపోతుందేమో అని భయపడినప్పుడు మీరు ఏం చేస్తారు, తీసుకొచ్చి ఒక పంజరం పెట్టి ఆ పంజరానికి తాళం వేసి ఆ పక్షి అనేది పారిపోకుండా దాచుకుంటారు. సో దీని మీద రెండింటి మీద ప్రేమ లేదు అని నేను చెప్పట్లే, ప్రేమ రెండింటి మీద కూడా ఉంది. కానీ ఏదన్నా ఒక వస్తువు మనల్ని వదిలి వెళ్ళిపోతుందేమని భయం వేసినప్పుడు ఈ కంట్రోలింగ్ బిహేవియర్ అనేది వస్తుందన్నమాట.
సో ఈ బిహేవియర్ మీ పార్ట్నర్ లో కానీ ఉంటే, లేదంటే మీ చుట్టుపక్కల మీ ఫ్రెండ్స్ వాళ్ళ రిలేషన్షిప్స్ లో మీరు గమనించినట్టయితే తప్పకుండా కూడా వాళ్ళకి తెలియజేయండి. ఆ రెడ్ ఫ్లాగ్స్ మీరు గమనించి స్టార్టింగ్ లో అంటే రిలేషన్షిప్ నుంచి బయటకు వచ్చామని నేను చెప్పట్లేదు, కానీ సో ఎక్కడైతే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారో ఆ విషయాన్ని ముందే కూర్చుని మాట్లాడుకుని సార్ట్ అవుట్ చేసుకుంటే వాళ్ళ మిగతా జీవితం అనేది చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట. సో ఈ రోజు టాపిక్ ఇది. రేపు మళ్ళీ ఇంకో టాపిక్ తో మనందరం కూడా కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కి ఫార్వర్డ్ చేయండి. ఎవరికైతే కంట్రోలింగ్ బిహేవియర్ ఉంటుంది అని మీకు అనిపిస్తుందో సో వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. అండ్ నేను ఇంకేదన్నా టాపిక్ గురించి మాట్లాడాలని మీకు అనిపిస్తే తప్పకుండా కింద కామెంట్స్ లో పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.